ఈ సర్వర్ అనేది యూఎస్ఏలో ఉంది మామ. ఓకేనా? యూఎస్ఏ కాదు, మనం ఇంకా ఎక్కువ క్లియర్గా చెప్దాం. చికాగో యూఎస్ఏ. నువ్వు యూఎస్ బేస్డ్ కంపెనీకి పని చేస్తున్నావు. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు. నీ ల్యాప్టాప్ ఇది. ఓకేనా? నువ్వు హైదరాబాద్లో లెట్సే కొత్తపేట ఎల్బీ నగర్లోనో ఎక్కడో పని చేస్తున్నావు. నువ్వు ఎట్లా పని చేస్తావు? నీ ల్యాప్టాప్ మీద తోడినా పని చేస్తావు. నువ్వు ఈ సర్వర్కి కనెక్ట్ అవుతావు. ఈ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతావు? రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అవుతావు. అర్థమైందా? నువ్వు లాగిన్ చేసేది ఈ సర్వర్లోకి. నువ్వు పని మొత్తం ఈ సర్వర్లోనే చేస్తావు. అదే VMwareలో నేను క్లియర్గా చూపిస్తాను, చూపిస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇగో ఈ సర్వర్ యూఎస్ఏ SRVR01 అనేది యూఎస్ఏలో ఉంది అని అనుకో. నా పీసీ, నేను ఇప్పుడు వాడుతున్న పీసీ ఏదైతే ఉంది చూడు, అది నేను హైదరాబాద్ నుంచి వాడుతున్నాను అని అనుకో. ఓకేనా? మనం ఇప్పుడు దీనిని ఇది చేద్దాం. లాగిన్ అవుదాం. నువ్వు లాగిన్ అయ్యావు ఇంట్లో నుంచి. యూజువల్గా VPNకి కనెక్ట్ చేస్తావు, కానీ VPN టాపిక్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అది తర్వాత చూద్దాం. ఓకేనా? నువ్వు లాగిన్ చేసేసావు. దాని తర్వాత VPNకి కనెక్ట్ అయిపోయి ఏం చేస్తావు అని అంటే నీకు ఒక IP అడ్రస్ ఇస్తారు. ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ ఏంటి? CMD IP config. నీకు సర్వర్ IP ఇక్కడ ఏముంది? 10.2 అని ఉంది, రైట్? 10.2ని ఏం చేస్తావు? నువ్వు ఇప్పుడు ఇంట్లో ఇది వాడుతున్నావు కాబట్టి రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఓపెన్ చేసి 192.168.10.2 అని కొట్టేసి నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ నీ కంపెనీ వాడు ఇస్తాడు. దాని ద్వారా నువ్వు లాగిన్ అయిపోతావు. లాగిన్ అయిపోయావు అని అనుకో. ఇక్కడ చూడు, నేను ఈ సర్వర్కి వచ్చేసాను. నేను ఇక్కడ డొమైన్ అడ్మిన్ కాబట్టి సర్వర్ మేనేజర్ ఓపెన్ అయింది, లేకపోతే ఓపెన్ అవ్వకపోతుండే. నువ్వు పని చేసుకుంటావు. నీకు ఇక్కడ ఏం పని చేస్తున్నావు అనేది అది అంతా నీ ఇష్టం. హలో, దిస్ ఈజ్ కుషాల్, నీ ఇష్టం. ఇంకా నువ్వు ఏం పని చేస్తున్నావు. సో నేను ఈ సర్వర్కి అనేది కనెక్ట్ అయ్యి నా పని నేను చేసుకుంటున్నాను. సేమ్ అట్లనే ఇందులో ప్యాకెట్ ట్రేసర్లో చూస్తే నేను హైదరాబాద్లో కూర్చొని చికాగో యూఎస్ఏలో ఉన్న కంపెనీ సర్వర్కి కనెక్ట్ అయ్యి రిమోట్ డెస్క్టాప్ ద్వారా పని చేస్తున్నాను. అది నీ విండోస్ సర్వర్ అనేది పని చెయ్యనిస్తుంది. అలా పని చేస్తుంది రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్.